ఆపద సమయంలో సామాన్య కుటుంబాలకు ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలు కొండంత అండగా నిలుస్తున్నాయి. అతి తక్కువ బీమా ప్రీమియంతో ఆర్థిక రక్షణను కల్పిస్తున్న ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలు ప్రకాశం జిల్లాలో వేలాది మందికి భరోసానిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఈ పథకాల అమలుపై అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. నిరుపేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలకు ఆర్థిక రక్షణ కల్పించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం 2014లో బీమా పథకాలను ప్రవేశపెట్టింది. కేవలం రూ. 20 నామమాత్రపు వార్షిక ప్రీమియంతో 2 లక్షల రూపాయల ప్రమాద బీమాను ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అందిస్తుండగా, 436 రూపాయల ప్రీమియంతో 2 లక్షల రూపాయల జీవిత బీమాను ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కల్పిస్తోంది. ప్రకాశం జిల్లా కరవదిలో కెనరా బ్యాంక్ పరిధిలోని 4000 ఖాతాదారులలో సుమారు 3000 మంది ఇప్పటికే ఈ బీమా పథకాల కింద నమోదు చేసుకోవడం విశేషం. పొదుపు సంఘాల మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ పథకాలలో చేరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 362 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు శాఖల ద్వారా ఈ బీమా సేవలు అందుబాటులో ఉన్నాయి. పీఎం సురక్ష బీమా యోజన కింద 10,50,000 మంది, పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన కింద 3,90,000 మంది నమోదు చేసుకోగా, ఇటీవలే 4 లబ్ధిదారులకు చెక్కులు అందించడం జరిగిందని కరవది కెనరా బ్యాంక్ మేనేజర్ ఎస్ నాగవెంకట్రావు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాలు టోటల్ 10,000 పాపులేషన్ ఉంటుంది. 4,000 వరకు నాకు అకౌంట్స్ నా దగ్గర ఉన్నాయి సార్. మా బ్రాంచ్లో, కెనరా బ్యాంక్ కరవది బ్రాంచ్లో వీళ్ళకి ఇయర్లీ 3,000 వరకు మేము పిఎంజేజీబీ, పిఎంఎస్బీఐ, ఎస్హెచ్జి గ్రూపులు కానీ, రైతులు, టెనెంట్ ఫార్మర్స్ వీళ్ళందరికీ కవరేజ్ చేస్తున్నాం సార్. ఈ రీసెంట్ 1 year బ్యాక్ నేను జాయిన్ అయిన తర్వాత 4 క్లెయిమ్స్ పిఎంజేజీబీ కానీ, పిఎంఎస్బీఐ కానీ ఇచ్చాము. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బీమా పథకాల వలన తమ కుటుంబాలకు మేలు జరిగిందని, క్లిష్ట సమయంలో ఆర్థిక భరోసా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. మా నాన్నగారికి ఆటో తోలుకుంటూ ఉండేవాడు. షన్నుగా నాన్నగారు చనిపోవడం జరిగింది. అలా చనిపోయినప్పుడు వెంటనే నేను బ్యాంక్ మేనేజర్ గారిని అప్రోచ్ అయినప్పుడు, మేము పిఎంజేజే కింద నాన్నగారిది అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది, 400 రూపీస్ ఇయర్లీ. ఆ అమౌంట్ కట్ అవుతుందని తెలిసిన వెంటనే మాకు అన్ని విషయాల్లో మేనేజర్ గారు కానీ, స్టాఫ్ కానీ అన్ని విషయాల్లో సహాయం చేసి, దాని ద్వారా మేము ఆర్థికంగా ఎంతో హెల్ప్ఫుల్గా అయ్యాము. ఆ అమౌంట్ వల్ల మేము చాలా ఉపయోగపడింది మాకు. మా వారు బొనిగల సూర్యనారాయణ గారు డ్యూటీకి వెళ్తూ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినారు. ఇక్కడ కెనరా బ్యాంక్ బ్రాంచ్లో అకౌంట్ ఉండటం వల్ల, ఇన్సూరెన్స్ ఉండటం వలన మేము పిఎంజేజేకి అప్లై చేసాము సార్ వాళ్ళు కలిసి. సార్ వాళ్ళు మాకు వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ ప్రాసెస్ని మొదలుపెట్టి మాకు అనుకూలంగా సహకరించి అమౌంట్ మా హస్బెండ్ పేరు మీదుగా వచ్చేలా మాకు సహకరించారు. అతి తక్కువ ఖర్చుతో కూడిన ఈ బీమా పథకాలు జిల్లాలోని పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ పథకాలలో చేరి తమ కుటుంబ భవిష్యత్తుకు భరోసా కల్పించుకోవాలని అధికారులు కోరుతున్నారు.